Hi students, welcome to SSJA Chemistry and first of all thanks for your support. And today topic వచ్చి hybridization, one of the most important topic. And మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దాంట్లో ఖచ్చితంగా ఉండే క్వశ్చన్ హైబ్రిడైజేషన్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా? సో ఈ హైబ్రిడైజేషన్ బేస్డ్ క్వశ్చన్ నేను ట్రిక్స్ ద్వారా చెప్తాను, కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ ఫాలో అయితే చాలు మ్యాక్సిమం క్వశ్చన్ అటెంప్ట్ చేసేస్తాం. 99.99% ఆ క్వశ్చన్ కరెక్ట్ అయిపోద్ది. సో ఆ ట్రిక్స్ ఏంటో చదువుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏదైనా మాలిక్యూల్ ఇచ్చారు, CH4 అనే మాలిక్యూల్ ఇచ్చారు. CH4 అనే మాలిక్యూల్ ఇచ్చి దాని యొక్క హైబ్రిడైజేషన్ కనుక్కోమన్నారు. అది హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా కనుక్కుంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి అనేది కనుక్కోవాలి. దీంట్లో ఇచ్చిన CH4 మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ వచ్చి కార్బన్. ఓకేనా? మ్యాక్సిమం నీకు ఇచ్చే మాలిక్యూల్స్లో సెంట్రల్ ఆటమ్ అనేది ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, అండ్ ఏదైతే తక్కువ నెంబర్ ఉందో అది అనుకుని కన్సిడర్ చేసుకో. ఓకేనా? మ్యాక్సిమం అలాగే ఉంటుంది. కాకపోతే దేని బేస్ చేసుకుని చేస్తారంటే ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకుని సెంట్రల్ ఆటమ్ కనుక్కుంటారు. ఈ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ వచ్చి కార్బన్. ఫస్ట్ స్టెప్ వచ్చి ఈ సెంట్రల్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ -2. అటామిక్ నెంబర్ ఎంత కార్బన్కి 6 -2 4. ఓకేనా? ఏ మాలిక్యూల్ ఇచ్చినా అటామిక్ నెంబర్ కనుక్కోవడం, సెంట్రల్ ఆటమ్ కనుక్కోవడం, సెంట్రల్ ఆటమ్ అటామిక్ నెంబర్ ఎంతో తెలుసుకోవడం, అటామిక్ నెంబర్ -2 ఈక్వల్ టు వస్తుంది. సో ఇప్పుడు ఈ 6 - 2 = 4 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో నెంబరు అన్ని డాట్స్ పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్లో 4 ఉంది కాబట్టి 4 డాట్స్ పెట్టుకుంటున్నాను. 4 డాట్స్. ఓకేనా? 4 డాట్స్. నెక్స్ట్ ఒక్కొక్క డాటు ఒక్కొక్క హైడ్రోజన్తో కనెక్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క డాటు ఒక్కొక్క హైడ్రోజన్తో. 4 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి 4 డాట్లు 4 హైడ్రోజన్తో కనెక్ట్ అయిపోయింది. సో ఒక్కొక్క డాటు ఒక్కొక్క హైడ్రోజన్తో కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ఏది బాండ్ ఇది ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత కౌంట్ చేయి. 1 2 3 4. కౌంటింగ్ అనేది 4 వస్తే sp3 హైబ్రిడైజేషన్. కౌంటింగ్ చేస్తే 1 2 3 4. కౌంటింగ్ 4 వస్తే sp3 హైబ్రిడైజేషన్. కౌంటింగ్ 3 వచ్చింది అనుకో sp2 హైబ్రిడైజేషన్. కౌంటింగ్ 2 వస్తే sp హైబ్రిడైజేషన్. చూసుకో sp 1 + 1 2 1 + 2 3 1 + 3 4. s మీద ఏమీ లేదనుకో 1 ఉంది. సో 1 + 3 4 1 + 2 3 1 + 1 2. ఓకేనా? సో నెక్స్ట్ 5 ఉంటే కౌంటింగ్ 5 వస్తే sp3d హైబ్రిడైజేషన్. కౌంటింగ్ 6 వస్తే sp3d2 హైబ్రిడైజేషన్. కౌంటింగ్. సో కౌంటింగ్ బేస్ చేసుకుని హైబ్రిడైజేషన్ వస్తుంది. ఇప్పుడు CH4 మాలిక్యూల్ కౌంటింగ్ ఎంత వచ్చింది? 1 2 3 4. 4 కౌంటింగ్ వచ్చింది కాబట్టి ఈ హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అంటే కౌంటింగ్ బేస్డ్. సో 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం NH3 మాలిక్యూల్కి హైబ్రిడైజేషన్ అడిగారు. NH3 మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? తక్కువ నెంబర్ ఏది ఉంది? ఇప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ n ఉంది కాబట్టి నైట్రోజన్ ఆటమ్ అనేది సెంట్రల్ ఆటమ్. సో నైట్రోజన్ అనేది సెంట్రల్ ఆటమ్. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చి ఫస్ట్ స్టెప్ అటామిక్ నెంబర్ -2. నువ్వేది ఇచ్చిన మాలిక్యూల్ అటామిక్ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. సెంట్రల్ ఆటమ్ తీసుకున్న తర్వాత సెంట్రల్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ -2. సో నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7 -2 అంటే 5. సో సెకండ్ స్టెప్లో వచ్చి నువ్వు ఇక్కడ ఎంత నెంబర్ వచ్చిందో అన్ని డాట్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నెంబర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది కాబట్టి 5 డాట్స్ పెట్టుకుంటున్నాను. 5 డాట్స్ ఒక్కొక్క 5 డాట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు 5 డాట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎన్ని హైడ్రోజన్? ఒక్కొక్క డాట్ని ఒక్కొక్క హైడ్రోజన్తో కనెక్ట్ చేయాలి. ఒక్కొక్క డాట్ని ఒక్కొక్క హైడ్రోజన్తో కనెక్ట్ చేశాను. 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ NH3లో మనం అబ్జర్వ్ చేస్తే 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3 హైడ్రోజన్స్ సరిపోయింది. ఇంకా మిగతా 2 డాట్లు ఉన్నాయి కదా. ఈ 2 డాట్లని కలుపుకొని మనం రౌండప్ చేసుకోవాలి. 2 డాట్స్ని కలిపి రౌండప్ చేస్తాం. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. 2 డాట్స్ని కలిపి ఇన్ కేస్ 4 డాట్స్ ఉంటే 2 డాట్స్ కలిపి మనం ప్రతిసారి 2 డాట్స్ని కలిపి ఒక రౌండప్ చేసుకోవాలి. 4 డాట్స్ ఉంటే ఎన్ని రౌండప్స్ వస్తాయి? 2 రౌండప్స్ వస్తాయి. అలా ప్రతిసారి 2 డాట్స్ని కలిపి ఒక రౌండప్ చేసుకుంటూ ఉంటాం మిగిలిపోయినవి. సో ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4. ఈ 2 డాట్లని కలిపి ఒక రౌండప్ చేసావు కదా. ఈ రౌండప్ అంతటిని కలిపి కౌంటింగ్లో 1 చేసుకోవాలి. సో హైబ్రిడైజేషన్ అనుకుంటే ఏమొచ్చింది? 1 2 3 4. 4 ఉంటే ఏ హైబ్రిడైజేషన్? sp3 హైబ్రిడైజేషన్. 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. అర్థమైందా? సో 4కి sp3 హైబ్రిడైజేషన్. ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం. H2O. ఇంకొక మాలిక్యూల్ వచ్చి H2O తీసుకుందాం.
H2O మాలిక్యూల్కి అబ్జర్వ్ చేద్దాం, ఏముండదు. ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ ఏంటో తెలుసుకోవాలి. దీంట్లో సెంట్రల్ ఆటమ్ వచ్చి O అంటే ఆక్సిజన్, సెంట్రల్ ఆటమ్ వచ్చి ఆక్సిజన్. ఓకేనా? సో ఆక్సిజన్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, అటామిక్ నెంబర్ -2. సో ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 8. 8 - 2 6. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 8. 8 - 2 = 6. సో సెకండ్ స్టెప్ వచ్చి ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో, ఇక్కడ ఎంత అయితే నెంబర్ ఉందో ఆ నెంబర్ అన్ని డాట్స్ వేసుకోవాలి. సో 6 ఉంది కాబట్టి 6 డాట్స్ పెట్టుకుంటున్నాను. 3 4 5 6 6 డాట్స్ పెట్టాను. ఒక్కొక్క డాట్ ఒక్కొక్క హైడ్రోజన్ ని ఇంటరాక్ట్ చేస్తుంది. 2 హైడ్రోజన్ ఉన్నాయి కదా ఇక్కడ H2O మాలిక్యూల్లో. మనకి ఎన్ని హైడ్రోజన్ ఉన్నాయి, H2O అంటే 2 హైడ్రోజన్ ఉన్నాయి. సో 2 హైడ్రోజన్ ఇగో ఒక్కొక్క డాట్ ఒక్కొక్క హైడ్రోజన్తో ఇంటరాక్ట్ చేస్తుంది. ఇంకా మనకి 4 డాట్లు మిగిలినాయి. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను 2 డాట్స్ కలిపి మనం ఒక రౌండప్ చేసుకోవాలి. సో 2 డాట్స్ కలిపి ఒక రౌండప్ చేస్తున్నారు, 2 డాట్స్ కలిపి ఒక రౌండప్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కౌంటింగ్ స్టార్ట్ చేయి. 1 2 3 4. 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. సో 4 వచ్చింది, కౌంటింగ్ చేస్తున్నప్పుడు నీకు 4 వచ్చింది. సో 4 వస్తే sp3 హైబ్రిడైజేషన్. సో 2 డాట్లు కలిపి మనం ఒక రౌండప్ చేసుకున్నా కూడా తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నువ్వు ఇందాక చూసినటువంటి CH4 sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఇప్పుడు NH3 వచ్చింది. NH3 కూడా sp3 హైబ్రిడైజేషన్, H2O sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేస్తున్నావు కదా, డాట్ని ఈ విధంగా కలిపావు అనుకో, ఇక్కడ ఎన్నైతే ఈ విధంగా వచ్చినాయో వీటిని ఏమంటామంటే బాండ్ పేర్స్ అంటాం. బాండ్ పేర్స్. ఇలా 2 డాట్స్ కలిపి ఒక రౌండప్ చేస్తున్నావు కదా, ఈ విధంగా రౌండప్ చేస్తే దీన్ని ఈ విధంగా ఉండే వాటిని మనం లోన్ పేర్స్ అంటాం. లోన్ పేర్స్. ఇక్కడ నీకు బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. నువ్వు NH3 తీసుకుంటే 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంది. అలా కాకుండా H2O తీసుకున్నావు అనుకో, ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, 2 బాండ్ పేర్స్. ఈ విధంగా ఉన్నాయి బాండ్ పేర్స్. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇదొక లోన్ పేర్ ఇదొక లోన్ పేర్, 2 లోన్ పేర్స్. 2 లోన్ పేర్స్. ఓకేనా? 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? 2 అంటే ఏంటి, sp హైబ్రిడైజేషన్. కౌంట్ నెంబర్ 2 వస్తే, కౌంట్ నెంబర్ మనం కౌంట్ చేసుకుంటున్నప్పుడు నెంబర్ 2 వస్తే హైబ్రిడైజేషన్ వచ్చి హైబ్రిడైజేషన్ sp. 3 వస్తే sp2. 4 వస్తే sp3d2 sp3. 5 వస్తే sp3d. 6 వస్తే sp3d2. 7 వస్తే sp3d3. sp3d3. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ BF3 మాలిక్యూల్ తీసుకున్నాను. BF3 మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి, సెంట్రల్ ఆటమ్ వచ్చి బోరాన్. సెంట్రల్ ఆటమ్ బోరాన్, B అంటే బోరాన్. సెంట్రల్ ఆటమ్ వచ్చి బోరాన్. ఇప్పుడు ఈ బోరాన్ అనేది ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, సెంట్రల్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ -2. సో సెంట్రల్ ఆటమ్ బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 5 - 2 ఎంత, 3. 5 - 2 3. సో ఇక్కడ ఎంత వచ్చిందో కౌంటింగ్ అన్ని డాట్స్ పెట్టుకోవాలి, 3 డాట్స్. ఓకేనా? 3 డాట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క డాట్ ఒక్కొక్క ఫ్లోరిన్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఒక్కొక్క డాట్ ఒక్కొక్క ఫ్లోరిన్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కౌంట్ నెంబర్ చూసి కౌంటింగ్ చేసుకోవాలి. బాండింగ్ అయిపోయింది కదా, 3 ఫ్లోరిన్స్ 3 డాట్స్తో ఇంటరాక్ట్ చేస్తాం. నెక్స్ట్ కౌంటింగ్ స్టార్ట్ చేయి. 1 2 3. 3 ఉంటే sp2 హైబ్రిడైజేషన్. అంటే BF3 అనేది నీకు sp2 హైబ్రిడైజేషన్. BF3 మాలిక్యూల్ అనేది sp2 హైబ్రిడైజేషన్. ఓకేనా? 3 ఉంటే కౌంట్ నెంబర్ 3 ఉంటే sp2 హైబ్రిడైజేషన్ కదా. సో కౌంట్ నెంబర్ 3 వచ్చింది కాబట్టి నీకు sp2 హైబ్రిడైజేషన్ విత్ నో లోన్ పేర్స్. ఇక్కడ బాండ్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ విత్ అండ్ నో లోన్ పేర్స్ BF3కి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ CCl4లో సెంట్రల్ ఆటమ్ వచ్చి కార్బన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, అటామిక్ నెంబర్ -2. సో కార్బన్ కదా, సెంట్రల్ ఆటమ్ వచ్చి కార్బన్ కదా. సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 - 2 ఎంత, 4. సో సెకండ్ స్టెప్ వచ్చి అటామిక్ నెంబర్ -2 = 4 వచ్చింది. సో 4 ఇక్కడ ఎంతైతే నెంబర్ ఉందో అన్ని డాట్స్ పెట్టుకోవాలి, 4 డాట్స్. ఒక్కొక్క డాట్ ఒక్కొక్క Clతో ఇంటరాక్ట్ అవుతుంది. 4 క్లోరిన్స్. 1 కౌంటింగ్ స్టార్ట్ చేస్తే 1 2 3 4. 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 0. లోన్ పేర్స్ ఏమీ రాలేదు కాబట్టి 0.
ఓకేనా, 0 లోన్ పేర్స్, 4 బాండ్ పేర్స్. నువ్వు కౌంటింగ్ చేసినప్పుడు 4 ఈ కౌంట్ చేస్తే నీకు 4 వచ్చింది. 1 2 3 4 వస్తుంది కాబట్టి ఇదే హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి ఇవి. నువ్వు నార్మల్గా మాలిక్యూల్స్ ఇస్తే ఈ విధంగా చేస్తావు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SiCl4 ఇచ్చాడు అనుకో. SiCl4లో మనకి సెంట్రల్ ఆటం ఏంటి? సిలికాన్ అనేది సెంట్రల్ ఆటం. ఓకేనా. సిలికాన్ అనేది సెంట్రల్ ఆటం తీసుకుంటున్నప్పుడు ఈ సెంట్రల్ ఆటం ఏ ఫ్యామిలీలో ఉందో చూసుకోవాలి. సిలికాన్ అనేది ఏ ఫ్యామిలీ? కార్బన్ ఫ్యామిలీ. ఓకేనా. సో సిలికాన్కి ఏ విధంగా అప్లై చేస్తావు అంటే కార్బన్కి ఏ విధంగా అప్లై చేస్తున్నావు, కార్బన్ నెంబర్ వేసుకుని. ఇప్పుడు అటామిక్ నెంబర్ -2 కదా ఫస్ట్ స్టెప్. అటామిక్ నెంబర్ ఏం తీసుకుంటాం అంటే 6 తీసుకోవాలి, ఎందుకంటే కార్బన్ తీసుకోవాలి. ఓకేనా. ఇది సిలికాన్ అనేది కార్బన్ ఫ్యామిలీ కాబట్టి కార్బన్ బేస్ చేసుకుని చేసే ఇంకా. ఓకేనా. ఇప్పుడు కార్బన్, సో అటామిక్ 6 - 2 అంటే 4. ఓకేనా. సిలికాన్ ఏ ఫ్యామిలీ చూసుకోవాలి ఫస్ట్. ఏదైనా నీకు ఫ్యామిలీ స్టైల్ వస్తే సిలికాన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కార్బన్ ఫ్యామిలీ. ఓకేనా. నువ్వు అటామిక్ నెంబర్ మోర్ దెన్ 10 వచ్చింది అంటే నువ్వు అది ఏ ఫ్యామిలీయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ సిలికాన్ మోర్ దెన్ అటామిక్ నెంబర్ 10 దాటేసి ఉంది. సో దీని ఫ్యామిలీ ఏంటంటే కార్బన్ ఫ్యామిలీ. సిలికాన్ అనేది కార్బన్ ఫ్యామిలీ. సో కార్బన్ ఫ్యామిలీ కాబట్టి కార్బన్కి సంబంధించింది రాసుకోవాలి. కార్బన్ 6 - 2 = 4. 6 - 2 = 4. సో 4 అంటే నువ్వు దీంట్లో సేమ్, మిగతాదంతా సేమ్. ఎన్ని డాట్స్ పెట్టుకోవాలి? 4 డాట్స్. ఒక్కొక్క డాట్ ఒక్కొక్క సిఎల్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో కౌంటింగ్ చేస్తే 1 2 3 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. సో sp3 హైబ్రిడైజేషన్ వచ్చిందంటే ఇది ఏంటిది? SiCl4 అనేది మనకి sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా. సో ఈ విధంగా నువ్వు ఏదైనా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏదైనా మాలిక్యూల్ ఇస్తే, ఏదైనా మాలిక్యూల్స్ టైప్ ఏమన్నా మాలిక్యూల్ అంటే నీకు కార్బన్ కానీ నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఫ్లోరిన్ కానీ ఇటువంటివి తగలకుండా ఈ విధంగా ఉంటే, సిలికాన్స్ మోర్ దెన్ ఫ్లోరిన్ దాటేసిన తర్వాత వస్తే నువ్వు అది ఏ ఫ్యామిలీలో ఉందని చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సిలికాన్ ఉంది కాబట్టి కార్బన్ ఫ్యామిలీ, ఫాస్ఫరస్ ఏ ఫ్యామిలీ? నైట్రోజన్ ఫ్యామిలీ, సల్ఫర్ ఆక్సిజన్ ఫ్యామిలీ. సో ఆ విధంగా చెక్ చేయాలి. ఇంకొకటి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం, PCl5. సో PCl5 తీసుకుంటున్నప్పుడు PCl5 ఏ హైబ్రిడైజేషన్ కనుక్కోవాలి. హైబ్రిడైజేషన్ ఫర్ PCl5. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఈ ఫాస్ఫరస్ అనేది ఏ ఫ్యామిలీయో చెక్ చేయాలి. ఫాస్ఫరస్ ఏ ఫ్యామిలీ? నైట్రోజన్ ఫ్యామిలీ. ఓకేనా. సో నైట్రోజన్ ఫ్యామిలీ కదా. సో నైట్రోజన్కి ఏ విధంగా యూజ్ చేస్తావు? నైట్రోజన్ ఫ్యామిలీ అని తెలిసింది కాబట్టి నైట్రోజన్ యొక్క అటామిక్ ఫాస్ఫరస్ అనేది నైట్రోజన్ ఫ్యామిలీ. సో నైట్రోజన్కి ఏ విధంగా చేస్తున్నావు మొత్తం అదే విధంగా చేయాలి. నైట్రోజన్కి ఎన్ని పెడతావు? నైట్రోజన్కి 7 కాబట్టి 7 - 2 5. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కదా. సో 7 - 2 5. సో 5 డాట్స్ పెట్టుకోవాలి. సో ఒక్కొక్క డాట్ 5 డాట్స్ పెట్టుకుంటాం. ఒక్కొక్క డాట్ మనకి ఒక్కొక్క సిఎల్తో ఇంటరాక్ట్ అవుతుంది. 3 4 5. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేయి. డాట్స్ పెట్టేసు. నువ్వు ఎక్స్ట్రాగా చేస్తుంది ఇంతకు ముందు దానికి ఇప్పటికి ఎక్స్ట్రాగా చేస్తుంది ఏంటంటే నువ్వు సెంట్రల్ ఆటమ్ ఏ ఫ్యామిలీలో ఉందో చూసుకుంటావు. ఆ ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీ అటామిక్ నెంబర్ వేసి ఆ ఫ్యామిలీ అటామిక్ నెంబర్ -2 వేస్తావు. అదే ఇంతకు దాంట్లో అనుకో అటామిక్ నెంబర్ -2 చేసేస్తున్నావు. ఇప్పుడు ఫ్యామిలీ ఏదైనా ఫ్యామిలీ బేస్డ్ ఇస్తే ఫ్యామిలీ యొక్క అటామిక్ నెంబర్ కనుక్కుంటూ అటామిక్ నెంబర్ -2 వేసి చేస్తావు. ఇప్పుడు ఫాస్ఫరస్ అనేది నైట్రోజన్ ఫ్యామిలీ కాబట్టి నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ -2 చేస్తాను. ఓకేనా. సో ఈ విధంగా చేస్తున్న తర్వాత నువ్వు ఒక్కొక్క డాట్ 5 డాట్స్ వచ్చినాయి కాబట్టి 5 వచ్చింది కాబట్టి 5 డాట్స్తో ఇంటరాక్ట్ చేస్తావు. ఒక్కొక్క డాట్ ఒక్కొక్క క్లోరిన్తో ఇంటరాక్ట్ అయింది. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేయి. 1 2 3 4 5. సో 5 వస్తే ఏ హైబ్రిడైజేషన్? sp3 డీహైబ్రిడైజేషన్. 5 వస్తే sp3 డీహైబ్రిడైజేషన్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. SF6 తీసుకుందాం. SF6లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? సల్ఫర్. సో సల్ఫర్ అనేది సెంట్రల్ ఆటమ్. ఓకేనా. సల్ఫర్ అనేది సెంట్రల్ ఆటమ్. సల్ఫర్ ఏ ఫ్యామిలీ? సల్ఫర్ అనేది ఆక్సిజన్ ఫ్యామిలీ. ఓకేనా. ఇప్పుడు నువ్వు మొత్తం చేయాల్సింది ఆక్సిజన్కి ఎంత ముందు ఏ విధంగా చేసుకున్నావు ఇప్పుడు అదే విధంగా చేయాలి. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? ఫస్ట్ స్టెప్ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8 - 2. నువ్వు ఏదైనా తీసుకో, ఏ ఫ్యామిలీ చూసుకుంటావు, అటామిక్ నెంబర్ అది ఏ ఫ్యామిలీలో ఉందో చూసుకుంటావు, ఆ అటామిక్ నెంబర్ -2 చేసుకుంటావు. అటామిక్ నెంబర్ -2 ఎంత? 8 - 2
6. సో ఎన్ని డాట్స్ పెట్టుకోవాలి? సెకండ్ స్టెప్లో 6 డాట్స్ పెట్టుకోవాలి. 6 డాట్స్ పెట్టు. ఓకేనా? 6 డాట్స్ పెట్టిన తర్వాత ఒక్కొక్క డాట్ ఒక్కొక్క ఫ్లోరిన్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. ఓకేనా? ఒక్కొక్క డాట్ ఒక్కొక్క ఫ్లోరిన్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ప్రతి ఫ్లోరిన్కి నువ్వు కౌంటింగ్ చేసుకో. 1 2 3 4 5 6. కౌంటింగ్ 6 వచ్చింది అంటే ఇది ఏ హైబ్రిడైజేషన్? sp3d2 హైబ్రిడైజేషన్. కౌంటింగ్ 6 వచ్చింది కాబట్టి నీకు ఇది sp3d2 హైబ్రిడైజేషన్. ఓకేనా? ఈ విధంగా నువ్వు మాలిక్యూల్స్ అంటే నీకు ఫస్ట్ స్టెప్ ఏం చేసావంటే నువ్వు CH4 నువ్వు నార్మల్గా చేసావు. ఇప్పుడు సెకండ్ ఇప్పుడు ఎక్స్ట్రాగా పెంచింది ఏంటి? ఏదైనా ఫ్యామిలీ ఇస్తే ఆ ఫ్యామిలీ బేస్ చేసుకుని చెప్తున్నావు. ఆ ఫ్యామిలీ ఫస్ట్ స్టెప్ ఏమో ఆ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ చూసుకుంటావు, ఆ ఫ్యామిలీని బేస్ చేసుకుని అటామిక్ నెంబర్ -2 చేస్తావు. ఫస్ట్ స్టెప్లో ఎంత వచ్చిందో చూసుకుంటావు. అది అన్ని డాట్స్ పెట్టుకుంటావు. అన్ని డాట్స్ ఒక్కొక్క డాట్ ఒక్కొక్క దాంతో ఇంటరాక్ట్ చేస్తావు. సో ఈ విధంగా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాం. ఇవే హైబ్రిడైజేషన్ ఇంతే సింపుల్ ఈజీ, ప్రతిదానికి ఈ విధంగానే ఉంటాయి. అండ్ ఇంకొక స్టెప్ ముందుకు ఏంటంటే నీకు అయాన్స్ టైప్ ఏమైనా ఇస్తే, అయాన్స్ అంటే ఏం లేదు, నీకు పైన ఏదైనా ఛార్జ్ ఉంటే ప్లస్లు కానీ మైనస్లు కానీ ఉన్నాయి అంటే దాన్ని మనం అయాన్స్ అంటాం. ప్లస్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఇది ప్లస్ ఉందనుకో మనం క్యాటియాన్ అంటాం. అది నెగిటివ్ ఉందనుకో యానియాన్ అని చదువుతాం. ఓకేనా? ప్లస్ ఉంది కాబట్టి ఇది ఏంటిది? క్యాటియాన్. ఓకేనా? ఇప్పుడు NH4 ప్లస్ ఎప్పుడు వస్తుంది అంటే నీకు నార్మల్గా ఏదైనా ఎలక్ట్రాన్ తీసేస్తే బయటికి, నువ్వు ఏదైనా మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్ తీసేస్తే అప్పుడు నీకు ప్లస్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడైనా నువ్వు ఆ మాలిక్యూల్లో ఏదైనా ఎలక్ట్రాన్ యాడ్ చేసావు అనుకో అప్పుడు నీకు మైనస్ వస్తుంది. సో ఇప్పుడు NH4 ఉంది. నువ్వు నార్మల్గా సేమ్ దీనికి కూడా ఏం చేస్తావంటే నువ్వు ఇంతకుముందు ఏ విధంగా స్టెప్స్ వేసావు ఇప్పుడు కూడా సేమ్. దీంట్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? నైట్రోజన్. సెంట్రల్ ఆటమ్ వచ్చి నైట్రోజన్. సో నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7. 7 - 2 5. ఓకేనా? సెకండ్ స్టెప్లో సెకండ్ స్టెప్లో నీకు ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే ఇప్పుడు ఎందుకు పెడతావు? ఇక్కడ 5 డాట్స్ పెట్టుకోవాలి. ఒక్కొక్క 5 ఉంది కాబట్టి 5 డాట్స్. సో 5 డాట్స్ పెట్టావు. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నీకు ప్లస్ వచ్చింది. ఇక్కడ ప్లస్ ఎంత వచ్చింది? ఒకటే కదా, +1. ప్లస్ అంటే +1 ఉన్నట్టు. సో ప్లస్ ఉంది కాబట్టి నీకు ప్లస్ ఉంటే ఒక డాట్ చెరిపేయాలి. ఓకేనా? మైనస్ ఉంటే ఒక డాట్ యాడ్ చేసుకోవాలి. ప్లస్లు పెరిగినాయి అంటే +1 ఉంటే ఒక డాట్ తీసేస్తావు. +1 +2 ఉంటే 2 డాట్లు తీసేస్తావు. +3 ఉంటే 3 డాట్స్ తీసేస్తావు. అదే -1 ఉంటే ఒక డాట్ యాడ్ చేస్తావు. -2 ఉంటే 2 డాట్లు యాడ్ చేస్తావు. -3 ఉంటే 3 డాట్స్ యాడ్ చేస్తావు. అలాగా చేస్తావు. ఓకేనా? ఇప్పుడు నీకు నార్మల్గా 5 ఉండేది. నార్మల్గా ఇక్కడ ఎన్ని డాట్స్ ఉండాలి? 5 ఉన్నాయి. ఇప్పుడు +1 ఉంది అంటే ఎన్ని డాట్స్ తీసేయాలి? నేను ఒక డాట్ తీసేయాలి కాబట్టి ఒక డాట్ తీసేసా. ఇప్పుడు ఇంక రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4 డాట్స్ ఉన్నాయి. ఇంకా 4 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 4 డాట్స్ కలుపుకుంటున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క హైడ్రోజన్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఒక్కొక్క డాట్ ఒక్కొక్క హైడ్రోజన్. 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 హైడ్రోజన్స్ సరిపోయినాయి కదా. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేయి. నెక్స్ట్ స్టెప్ 1 2 3 4. 4 ఉంటే హైబ్రిడైజేషన్ ఇది sp3 హైబ్రిడైజేషన్. 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా? NH4+ అనేది ఇప్పుడు ఏ హైబ్రిడైజేషన్? NH4+ అనేది sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా? NH4+ అనేది sp3 హైబ్రిడైజేషన్. ఇంకొక మాలిక్యూల్ చూద్దాం మైనస్ టైప్ SO4 - 2. ఓకేనా? SO4 - 2. సల్ఫర్ ఇంతకు ముందు చేసాం. సల్ఫర్ సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ అయితే ఏ ఫ్యామిలీ అది? సల్ఫర్ అనేది సల్ఫర్ అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ. ఆక్సిజన్ ఫ్యామిలీ. సల్ఫర్ ఆక్సిజన్ ఫ్యామిలీ. ఓకేనా? సో సల్ఫర్ అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ. ఆక్సిజన్కి సంబంధించినట్టు రాసుకోవాలి. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. 8 - 2 అంటే 6. సో మనం ఎన్ని డాట్స్ పెట్టుకోవాలి? 6 డాట్స్ పెట్టుకోవాలి నార్మల్గా. 6 డాట్ 3 4 5 6. ఇప్పుడు ఒక్కొక్క డాట్ ఒక్కొక్క మనం -2 ఉంది కాబట్టి ఇంకెన్ని డాట్స్ యాడ్ చేసుకోవాలి? 2 డాట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? -2 ఉంది కాబట్టి 2 డాట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్ యాడ్ చేశాను. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ కాబట్టి సైడ్ ఆటమ్ ఏంటి? ఆక్సిజన్. ఓకేనా? ఇంకొక స్టెప్ ముందు ఏంటంటే ఇక్కడ నీకు ఆక్సిజన్ అనేది సైడ్ ఆటమ్ అయితే, ఓకేనా? ఆక్సిజన్ అనేది సైడ్ ఆటమ్ అయితే 2 డాట్స్ కలిపి ఒక ఆక్సిజన్ పెట్టుకుంటావు. 2 డాట్స్ కలిపి ఒక ఆక్సిజన్. ఇంతకు ముందులాగా కాదు. ఇప్పుడు దీంట్లో సైడ్ ఆటమ్ కాబట్టి ఆక్సిజన్ అనేది సైడ్ ఆటమ్ అయితే నీకు 2 డాట్స్ కలిపి ఒక ఆక్సిజన్ పెడతావు. అంతే. ఇంతకు మించి ట్రిక్స్ అంతే. నీకు ఇప్పుడు వరకు నేర్చుకున్నదంతా ప్రతిదీ హైబ్రిడైజేషన్ చెప్పేయగలరు. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేయి. 1 2 3 4. 4 వచ్చిందంటే ఏంటి? sp3 హైబ్రిడైజేషన్. అంటే SO4 - 2 అయాన్ అనేది sp3 హైబ్రిడైజేషన్.
ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఏం చేసాం, ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు ఎంత అటామిక్ నెంబర్ -2 చేసుకున్నావు, అటామిక్ నెంబర్ -2 చేస్తే నీకు ఎంత వాల్యూ వచ్చిందో అన్ని డాట్స్ పెట్టుకుంటావు, అన్ని డాట్స్ని కనెక్ట్ చేస్తావు. కనెక్ట్ చేసిన తర్వాత నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేస్తావు. కౌంటింగ్ చేసిన తర్వాత ఎంత నెంబర్ వస్తుందో ఈ నెంబర్ బేస్ చేసుకుని 4 వస్తే SP3, 3 వస్తే SP2, 2 వస్తే SP, దీన్ని బేస్ చేసుకుని చెప్పేస్తావు. అది హైబ్రిడైజేషన్ అని. తర్వాత మనం ఏ స్టెప్ వేసాం, తర్వాత అది ఏదైనా ఫ్యామిలీలోంచి వస్తే నువ్వు ఆ ఫ్యామిలీది ఏంటో, అది కార్బన్ ఫ్యామిలీయా, ఏదైనా యాటమ్, సెంట్రల్ యాటమ్ అనేది సిలికాన్ ఉందనుకో కార్బన్ ఫ్యామిలీ, ఫాస్ఫరస్ ఉంటే నైట్రోజన్ ఫ్యామిలీ, అలా ఫ్యామిలీ బేస్డ్ అడిగారు అనుకో, అది ఏ ఫ్యామిలీ ఫస్ట్ చెక్ చేసుకుంటావు. ఫ్యామిలీ చెక్ చేసిన తర్వాత అటామిక్ నెంబర్, ఆ ఫ్యామిలీ యొక్క అటామిక్ నెంబర్ -2 చేస్తావు. అటామిక్ నెంబర్ -2 చేసిన తర్వాత అన్ని డాట్స్ పెట్టుకుంటావు. అన్ని డాట్స్ పెట్టుకున్న తర్వాత నార్మల్గా చేస్తావు. సేమ్ అండ్ డాట్స్ కనెక్ట్ చేస్తావు. అండ్ డాట్స్ని కనెక్ట్ చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి నీకు అయాన్స్ ఇస్తే ఏ విధంగా, అయాన్స్ ప్లస్లు ఇచ్చారు అనుకో, ప్లస్లు ఇస్తే నీకు అయాన్స్లో ప్లస్లు ఇచ్చారు అనుకో, ఒక +1 ఇస్తే నువ్వు రాసిన తర్వాత సెకండ్ స్టెప్లో డాట్స్ పెట్టేటప్పుడు +1 ఇచ్చారంటే ఒక డాట్ సరిపేస్తావు, +2 ఇచ్చారంటే 2 డాట్స్ సరిపేస్తావు, అలా +3 ఇస్తే 3 డాట్స్, అలా కాకుండా మైనస్లు ఇచ్చారు అనుకో, -1 ఇస్తే 1 డాట్ యాడ్ చేస్తావు, -2 ఇస్తే 2 డాట్స్ యాడ్ చేస్తావు, -3 ఇస్తే 3 డాట్స్ యాడ్ చేస్తావు. అలాగే అయాన్స్ ఇస్తే నువ్వు డాట్స్ యాడ్ చేయడం తీసేయడం, సరిగ్గా గుర్తుపెట్టుకో. ప్లస్ ఇస్తే తీసేయాలి, డాట్స్ని తీసేయాలి. మైనస్ ఇస్తే డాట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, అది మిస్ చేసుకోకు, అది మిస్ అయిపోతుంది ఎక్కువగా, మిస్టేక్ అక్కడే ఎక్కువ జరుగుతుంటుంది. ఓకేనా, సో చూసావు కదా. సో ఈ విధంగా చెప్తాను, హైబ్రిడైజేషన్ అనేది ఈ విధంగా బేస్ చేసుకుని చెప్పేయచ్చు ప్రతిదీ స్టెప్. ఇప్పుడు ఇంకొక చిన్నది ఏంటంటే, మనం ఆక్సిజన్ అనేది సైడ్ యాటమ్, అంటే ఇది సెంట్రల్ యాటమ్ ఏంటో కనుక్కున్నావు కదా, సెంట్రల్ యాటమ్లో కూడా సైడ్ యాటమ్ ఉంటే, ఆక్సిజన్ అనేది సైడ్ యాటమ్ అయితే నువ్వు అది 2 డాట్స్ కలిపి ప్రతిసారి నువ్వు ఏం చేస్తావు అంటే ఒక్కొక్క డాట్కి ఒక్కొక్కటి కలిపేస్తాను. ఆక్సిజన్ అనేది ఎప్పుడైనా నీకు సైడ్ యాటమ్ అయితే 2 డాట్స్ కలిపి ఒక ఆక్సిజన్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, 2 డాట్స్ కలిపి ఒక ఆక్సిజన్, 2 డాట్స్ కలిపి ఆక్సిజన్, 2 డాట్స్ కలిపి ఒక ఆక్సిజన్. అప్పుడు తర్వాత నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయాలి, కౌంటింగ్ స్టార్ట్ చేస్తావు. ఓకేనా, సో ఈ విధంగా చేయాలి ఆక్సిజన్ గురించి. ఇవే ట్రిక్స్, దీన్ని బేస్ చేసుకుని చేయాలి ప్రతిదీ. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా మాలిక్యూల్స్ చూద్దాం. మాలిక్యూల్స్ అండ్ నేను ప్రీవియస్ ఇయర్స్లో అడిగేవి కూడా చెప్తాను. ప్రీవియస్ ఇయర్స్లో మెయిన్స్లో అడిగినవి, ఎంసెట్లో అడిగినవి కూడా చెప్తాను. చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఇంకొక మాలిక్యూల్ XeO3 అడిగాను అనుకోండి. ఎక్సి జీనాన్ అనేది ఏ ఫ్యామిలీ, నియాన్ యొక్క నియాన్ నోబుల్ గ్యాసెస్ కదా, నియాన్ కన్సిడర్ చేసుకోవాలి. సో నియాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, ఫస్ట్ అటామిక్ నెంబర్ ఎంత 10 - 2 అంటే 8. సో 8 డాట్స్ పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చి 8 డాట్స్, 1 2 3 4 5 6 7 8. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఆక్సిజన్ అనేది సైడ్ ఐటమ్ అయింది కదా, ఆక్సిజన్ సైడ్ ఐటమ్ కాబట్టి 2 డాట్స్ కలిపి ఒక ఆక్సిజన్తో ఇంటరాక్ట్ చేస్తుంది. 2 డాట్స్ కలిపి ఆక్సిజన్, 2 డాట్స్ కలిపి ఆక్సిజన్. ఇంకా మనకు 2 డాట్లు మిగిలిపోయినాయి. ఈ 2 డాట్లని కలిపి మనం ఏం చేయాలి, రౌండ్ అప్ చేసుకోవాలి. ఓకేనా, రౌండ్ అప్ చేస్తాం, 2 డాట్స్ని కలిపి రౌండ్ అప్ చేస్తాం. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేయాలి, 1 2 3 4. సో కౌంటింగ్ ఎంత వచ్చింది, 4 వచ్చింది కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అంటే XeO3 అనేది మనకి sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా, ఇప్పుడు ఇంకొక మాలిక్యూల్ IF7 అంటే ఏంటి, సెంట్రల్ యాటమ్ ఏంటి, అయోడిన్ ఏ ఫ్యామిలీ, ఫ్లోరిన్ ఫ్యామిలీ. అయోడిన్ అంటే హాలోజన్ గ్రూప్స్. సో అయోడిన్ అనేది ఫ్లోరిన్ ఫ్యామిలీ. ఓకేనా, ఫ్లోరిన్ ఫ్యామిలీ. సో ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, అటామిక్ నెంబర్ ఫ్లోరిన్ది 9 - 2 7. సో సెకండ్ స్టెప్ వచ్చి 7 కదా, సో 7 డాట్స్ పెట్టుకోవాలి, 1 3 4 5 6 7. సో ఫస్ట్ది ఒక్కొక్క దాన్ని దేంతో కలపాలి, ఫ్లోరిన్తో. ఫ్లోరిన్ ఎన్ని ఉండాలి, 7 ఫ్లోరిన్స్ కాబట్టి 1 2 3 4 5 6 7. సో 7 ఫ్లోరిన్స్ వచ్చినాయి. ఫ్లోరిన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏంటి, కౌంటింగ్ స్టార్ట్ చేయి, 2 3 4 5 6 7. సో 7 ఉన్నాయి కాబట్టి ఇది ఏ హైబ్రిడైజేషన్, 7 ఉంటే sp3d3 హైబ్రిడైజేషన్. sp3d3 హైబ్రిడైజేషన్. కౌంట్ చేసుకో, s మీద ఏమీ లేదంటే 1 1 + 3 4 1 + 3 4 4 + 3 7. సో 7 ఉంటే sp3d3 హైబ్రిడైజేషన్. ఓకేనా, sp3d3 హైబ్రిడైజేషన్. సో ఇది ప్రాసెస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, నీకు నార్మల్గా నీకు ఎక్కడ నీకు మిస్టేక్ రాకూడదు. ఆక్సిజన్కి 2 డాట్స్ కలిపి ఆక్సిజన్కి కలిపి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఆక్సిజన్ అనేది సైడ్ ఐటమ్ అయితే మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇదే హైబ్రిడైజేషన్ బేస్డ్. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవి ఏంటో చెక్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవి ఒకసారి చెక్ చేద్దాం.
6 అయితే sp3d2, 7 అయితే sp3d3 హైబ్రిడైజేషన్, sp3d3 హైబ్రిడైజేషన్. ఓకేనా? సో ఫస్ట్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ప్రీవియస్ ఇయర్స్ ని చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ వచ్చి నైట్రోజన్ యాటమ్ ఇన్ NH4 plus ion involves the hybridization ఆప్షన్స్ లో A sp హైబ్రిడైజేషన్, B sp2 హైబ్రిడైజేషన్, C sp3 హైబ్రిడైజేషన్, D sp3d2 హైబ్రిడైజేషన్, sp3d హైబ్రిడైజేషన్. ఆప్షన్స్ ఇవి. సో మీరు ఏ ఆప్షన్ అనుకుంటున్నా ట్రై చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేయండి, నేను చెప్తాను ఏ ఆప్షన్ వచ్చిందో. ఓకేనా? మీరు ట్రై చేయండి, నేను చెప్తాను. వచ్చిందా? ఓకే, ఫస్ట్ మన స్టెప్ చూడండి. ఏ హైబ్రిడేషన్ అడిగారు కదా, మీకు ఏ హైబ్రిడైజేషన్ వచ్చింది? ఆన్సర్ వచ్చి సి sp3 హైబ్రిడైజేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. sp3 హైబ్రిడైజేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకో చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనం దీంట్లో ఏమైనా క్వశ్చన్ చూడండి. నైట్రోజన్ యాటమ్ ఇన్ NH4 plus ion involves the hybridization is అంటే ఏ హైబ్రిడైజేషన్ ఉంది NH4 ప్లస్ లో నైట్రోజన్ యాటమ్ కి ఏ హైబ్రిడైజేషన్ అనేది క్వశ్చన్. ఓకేనా? ఇది ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్స్ లో ఎంసెట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? NH4 ప్లస్ గురించి కదా, నైట్రోజన్ యాటమ్ గురించి కదా. సో మనం హైబ్రిడైజేషన్ స్టార్ట్ చేయి. ఈ NH4 ప్లస్ కి అడుగుతున్నాడు, NH4 ప్లస్ కి. ఓకేనా? NH4 ప్లస్ లో ముందు సెంట్రల్ యాటమ్ ఏంటి? సెంట్రల్ యాటమ్ వచ్చి నైట్రోజన్, యాటమ్. ఓకేనా? నైట్రోజన్ యాటమ్, సెంట్రల్ యాటమ్ వచ్చి నైట్రోజన్. సో దీంట్లో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? అటామిక్ నెంబర్ -2. అటామిక్ నెంబర్ -2 అంటే 7 - 2 అంటే 5. 7 - 2 5. సెకండ్ స్టెప్ వచ్చి మనం ఏం చేయాలి? సెకండ్ స్టెప్ లో ఇక్కడ అయితే ఎంత అయితే ఉందో అటామిక్ నెంబరు, ఇక్కడ ఎన్నైతే నీకు ఎంత వచ్చిందో వాల్యూ అన్ని డాట్స్ పెట్టుకోవాలి. సో 5 ఉంది కాబట్టి 5 డాట్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ప్లస్ ఉంది కాబట్టి, ఇక్కడ నీకు ప్లస్ వచ్చింది కాబట్టి నువ్వు ప్లస్ ఉంటే ఒక డాట్ ని తీసేయాలి. సో 5 డాట్స్ కాస్త ఏమైపోయినా ఒక డాట్ తీసేస్తే నీకు 4 డాట్స్ వచ్చినాయి. ఇప్పుడు నువ్వు కనెక్ట్ చేయి. హైడ్రోజన్ 4 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 హైడ్రోజన్ సరిపోయింది. 1 2 3 4. సో 4 అని వచ్చినాయి. అటు కౌంటింగ్ 4 వస్తే ఏ హైబ్రిడైజేషన్ అది? sp3 హైబ్రిడైజేషన్. సో కౌంటింగ్ 4 వచ్చింది కాబట్టి ఇది ఆప్షన్స్ లో sp3 హైబ్రిడైజేషన్ ఉంది కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా? sp3 హైబ్రిడైజేషన్ NH4 ప్లస్ అనేది. ఓకేనా? నెక్స్ట్ NH4 ప్లస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తుందని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి the hybridization of the central atom in ICl2 plus is నీకు ఆప్షన్స్ వచ్చి A D sp2 హైబ్రిడైజేషన్, B sp హైబ్రిడైజేషన్, C sp3 sp2 హైబ్రిడైజేషన్, D sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా? స్టార్ట్ చేయి. ఏ ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పు. క్వశ్చన్ ఇది. ICl2 plus ki the hybridization of the central atom ICl2 plus is options ఇవి. DsP2 hybridization, sp hybridization, sp2 hybridization, sp3 hybridization. ఓకేనా? ఏమొచ్చింది ఆన్సర్? ఆన్సర్ వచ్చి D sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. చూద్దాం. I ఇక్కడ ఇచ్చింది ఏంటి? అయోడిన్ కి కనుక్కోవాలి. ఇప్పుడు ICl2 ప్లస్ అడిగాడు కదా. సో ఫస్ట్ మన స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ మనం ఈ సెంట్రల్ యాటమ్ కనుక్కోవాలి. సెంట్రల్ యాటమ్ ఏంటి దీంట్లో? అయోడిన్. సెంట్రల్ యాటమ్ వచ్చి అయోడిన్. అయోడిన్ ఏ ఫ్యామిలీ? ఫ్లోరిన్ ఫ్యామిలీ. అయోడిన్ వచ్చి ఫ్లోరిన్ ఫ్యామిలీ. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్.
ఓకేనా. ఫ్లోరిన్ ఫ్యామిలీ వచ్చి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో అయోడిన్ అనేది ఫ్లోరిన్ ఫ్యామిలీ. సో ఫ్లోరిన్కి ఏ విధంగా చేస్తున్నాం అదే విధంగా. ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 9, 9 - 2 7. సో 7. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సో 9 - 2 వచ్చి 7. ఓకేనా. 7 డాట్స్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7. 7 డాట్స్ పెట్టాం. ఓకేనా. 7 డాట్స్ పెట్టిన తర్వాత ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే మనం ఏం చేయాలి? ఒక డాట్ తీసేయాలి. సో ఒక డాట్ని తీసేసాను. ఇంకా నీకు 7 డాట్స్లో ఒక డాట్ తీసేస్తే 6 డాట్స్ వచ్చినాయి. ఇప్పుడు క్లోరిన్తో జాయిన్ చేయాలి. సో ఒక్కో క్లోరిన్ 2 క్లోరిన్స్ ఉన్నాయి కదా. సో 2 క్లోరిన్స్ని జాయిన్ చేశాను. ఇంకా నీకు ఎన్ని డాట్స్ మిగిలిపోతున్నాయి? 4 డాట్స్ మిగిలిపోయినాయి. నీకు ఆల్రెడీ చెప్పాను 2 డాట్లు కలిపి మనం ఒక రౌండప్ చేసుకోవాలి. 2 డాట్స్ కలిపి ఒక రౌండప్ చేశాను. 2 డాట్స్ కలిపి ఒక రౌండప్ చేశాను. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. సో కౌంటింగ్ 1 2 3 4. సో 4 వచ్చిందంటే ఇదే హైబ్రిడేషన్, sp3 హైబ్రిడైజేషన్. లోన్ పేర్స్ ఏంటి? ఈ రెండు లోన్ పేర్స్, ఈ రెండు బాండ్ పేర్స్. లోన్ పేర్స్, 2 లోన్ పేర్స్. వీటిని రౌండప్ చేసిన వాటిని మనం లోన్ పేర్స్ అంటున్నాం. ఇది ఒక లోన్ పేర్, ఇది ఒక లోన్ పేర్. ఈ రెండింటిని ఏమంటాం? బాండ్ పేర్స్ అంటాం. సో 2 లోన్ పేర్స్, 2 బాండ్ పేర్స్. నీకు ICl2+లో 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 2 బాండ్ పేర్స్ కూడా ఉన్నాయి. సో ఇది క్వశ్చన్, ఇది ప్రీవియస్ ఇయర్స్లో అడిగింది. ఓకేనా. ICl2+. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది చూడు. రాసుకున్నారా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. In a change from PCl3 to PCl5, the hybrid state of phosphorus changes from ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి sp2 to sp3, sp2 to sp3. సెకండ్ ఆప్షన్ వచ్చి sp3 to sp2. థర్డ్ ఆప్షన్ వచ్చి sp3 to sp3d. ఫోర్త్ ఆప్షన్ వచ్చి నీకు sp3 to dsp2 హైబ్రిడైజేషన్. ఒకసారి చేయాలి, ఏమొస్తుందో చూడు. ఏ హైబ్రిడైజేషన్ వస్తుందో చూడు, ఒకసారి చెక్ చేసారా? In a change from PCl3 to PCl5, the hybrid state of phosphorus changes from ఆప్షన్స్ ఇవి. ఏ హైబ్రిడైజేషన్ వస్తుందో చెక్ చేయాలి నువ్వు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా. ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్ ఇది కూడా చేసారా? ఓకేనా. ఓకే. కరెక్ట్ ఆప్షన్ వచ్చి థర్డ్ వన్, sp3 to sp3d. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ హైబ్రిడైజేషన్ దేనికి అడిగాడు? ఫాస్ఫరస్ ఇటువైపు నుంచి, అంటే PCl3కి ఏమవుతుంది, PCl5కి ఏముంటుంది అనేది అడిగాడు. PCl3లో మనకి హైబ్రిడైజేషన్, ఫాస్ఫరస్ యొక్క హైబ్రిడైజేషన్. ఫాస్ఫరస్ ఏ ఫ్యామిలీ? నైట్రోజన్ ఫ్యామిలీ. ఓకేనా. సో ఫాస్ఫరస్ అనేది నైట్రోజన్ ఫ్యామిలీ. సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ కదా. సో సెంట్రల్ ఆటమ్ అనేది ఏ ఫ్యామిలీయో చెక్ చేసుకోవాలి. నైట్రోజన్ ఫ్యామిలీ. సో నైట్రోజన్ ఫ్యామిలీకి చేసేటట్టు చేయాలి. సో నైట్రోజన్ ఫ్యామిలీకి ఏంటిది? అటామిక్ నెంబర్ ఎంత? నైట్రోజన్కి 7 - 2. 7 - 2 ఎంత? 5. సో 5 డాట్స్ పెట్టుకోవాలి. ఎన్నైతే ఇక్కడ అటామిక్ ఇది ఎంత అయితే వస్తుందో నెంబరు అన్ని డాట్స్ పెట్టుకోవాలి. సో 5 డాట్స్ పెట్టుకోవాలి. సో 5 డాట్స్ పెట్టాం. ఓకేనా. 5 డాట్స్. నీకు ఒక్కొక్క డాట్ దేనికి ఇంటరాక్ట్ అవుతుంది? ఒక్కొక్క క్లోరిన్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి? 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క డాట్తో ఇంటరాక్ట్ అయింది. సో 3 క్లోరిన్స్ అయిపోయింది. ఇంకా మనకి ఎన్ని డాట్స్ మిగిలిపోతున్నాయి? 2 డాట్స్ మిగిలిపోతున్నాయి. సో మనం ప్రతిసారి 2 డాట్స్కి కలిపి ఒక రౌండప్ చేసుకుంటున్నాం. సో 2 డాట్స్కి కలిపి ఒక రౌండప్ చేశాను. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేయి. 1 2 3 4. సో 4 వచ్చిందంటే ఏంటది? sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ లోన్ పేర్స్ అని ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది. ఓకేనా. బాండ్ పేర్స్ 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉంది. సో కౌంటింగ్ అనేది నీకు 4 వచ్చింది కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్.
ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి కనుక్కోవాలి, PCl3కి వచ్చింది. PCl3 అనేది ఏ హైబ్రిడేషన్? sp3 హైబ్రిడేషన్. ఇప్పుడు PCl5 చూడాలి. సో PCl5 హైబ్రిడేషన్ ఏంటి? PCl5 ఏ ఫ్యామిలీ అది? సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్, సో నైట్రోజన్ ఫ్యామిలీ. సో ఫస్ట్ స్టెప్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ మైనస్ 2 కదా. సో ఫాస్ఫరస్ అనేది నైట్రోజన్ ఫ్యామిలీ. సో నైట్రోజన్ ఎంత? 7 - 2 = 5. సెకండ్ది ఇక్కడైతే ఎంత అయితే అటామిక్ నెంబర్ వచ్చిందో, ఇక్కడైతే ఎంత అయితే కౌంటింగ్ వచ్చిందో 5 వచ్చింది కాబట్టి మనం అన్ని డాట్స్ పెట్టుకోవాలి. 5 డాట్స్ పెట్టుకున్నాం. ఓకేనా. ఒక్కొక్క డాటు ఒక్కొక్క క్లోరిన్తో ఇంటరాక్ట్ అయింది. సో 5 క్లోరిన్స్ కాబట్టి 5 క్లోరిన్స్ని అటాచ్ చేసాం. 5 క్లోరిన్స్ సరిపోయినాయి కదా. సో 5 క్లోరిన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కౌంటింగ్ చేసుకోవాలి. 1 2 3 4 5. సో 5 వచ్చిందంటే ఇది sp3 డీహైబ్రిడేషన్. అంటే PCl5 అనేది sp3 హైబ్రిడేషన్, PCl3 అనేది sp3 హైబ్రిడేషన్, PCl5 అనేది sp3d హైబ్రిడైజేషన్. సో sp3 నుంచి ఫాస్ఫరస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? sp3 హైబ్రిడైజేషన్ నుంచి sp3d హైబ్రిడైజేషన్ గా మారుతుంది. సో sp3 నుంచి sp3d హైబ్రిడేషన్ గా మారుతుంది. సో ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ గా వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా చేయాలి. క్వశ్చన్ ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. నువ్వు హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఒక్కసారి ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోద్ది. డాట్ మెథడ్, ఇది డాట్ మెథడ్ ప్రకారంగా చేసుకుంటే నువ్వు ప్రతిసారి మిస్టేక్ రాకుండా వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ ఒకసారి నీకు ప్రతిదీ రివైండ్ చేస్తున్నాను చూడు. ప్రతిదీ రివైండ్ చేస్తున్నాను. నార్మల్గా ఇచ్చే మాలిక్యూల్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ CH4 టైప్ మాలిక్యూల్స్ అయితే సెంట్రల్ ఆటమ్ తీసుకుంటే ఫస్ట్ స్టెప్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? కార్బన్. సో అటామిక్ నెంబర్ -2 6 - 2 4 6 - 2 4 ఈ విధంగా చేస్తావు. ఓకేనా. 6 - 2 4 CH4 సెంట్రల్ ఆటమ్ వచ్చి నీకు 4 టైప్స్ చెప్పినప్పుడు 6 నార్మల్గా ఉండే మాలిక్యూల్స్కి అటామిక్ నెంబర్ -2 కదా. సో అటామిక్ నెంబర్ కార్బన్ సెంట్రల్ ఆటమ్. సో అటామిక్ నెంబర్ -2 6 - 2 4. ఓకేనా. 6 - 2 4. సో 4 డాట్స్ పెట్టుకుంటాం. 4 డాట్స్ ఒక్కొక్క డాట్ నువ్వు ఒక్కొక్క హైడ్రోజన్కి ఇంటరాక్ట్ చేస్తున్నావు. తర్వాత కౌంటింగ్ 1 2 3 4. సో 4 వచ్చిందంటే ఏ హైబ్రిడేషన్? sp3 హైబ్రిడైజేషన్. ఇవి నార్మల్గా ఉండే మాలిక్యూల్స్కి. ఇంకొక టైప్ మాలిక్యూల్స్, ఇంకో టైప్ చెప్పాను నీకు. ఇంకొక టైప్ ఏంటంటే ఏదైనా ఫ్యామిలీ టైప్ అడుగుతారు. ఫ్యామిలీ బేస్డ్ అడిగితే SiCl4 అడిగాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ SiCl4 ఏం మోడల్? సిలికాన్ అనేది ఏ ఫ్యామిలీ చూసుకోవాలి. ఫస్ట్ ఫ్యామిలీ టైప్ అడిగితే ఈ విధంగా సిలికాన్ ఏ ఫ్యామిలీ? సిలికాన్ అనేది కార్బన్ ఫ్యామిలీ. సో కార్బన్కి ఏ విధంగా చేస్తున్నావు అదే బేస్ చేసుకోవాలి. సో కార్బన్కి ఎంత? 6 - 2 4. సో సెకండ్ స్టెప్ నెక్స్ట్ 4 డాట్స్ పెట్టుకోవాలి. 4 డాట్స్ పెట్టుకున్నాం. ఒక్కొక్క డాట్ ఒక్కొక్క Clతో ఇంటరాక్ట్ చేస్తాం. కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. 4 అంటే sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటంటే అయాన్స్ బేస్డ్. అయాన్స్కి ఏ విధంగా చేస్తాం? ప్లస్ వస్తే ఒకటి తీసేస్తాం, మైనస్ వస్తే ఒకటి యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇంకేం చేస్తాం? ఇందాక CO3 2- చేద్దాం. CO3 2- కదా. లేకపోతే NH4 ప్లస్ తీసుకుందాం. NH4 తీసుకుంటే సెంట్రల్ ఆటమ్ ఏంటి? దీంట్లో నైట్రోజన్. సో నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ -2. అటామిక్ నెంబర్ ఎంత నైట్రోజన్కి? 7 - 2 5. సో సెకండ్ స్టెప్ వచ్చి అన్ని డాట్స్ పెట్టుకోవాలి. 5 డాట్స్ పెట్టాం. ఒక్కొక్క ప్లస్ ఉంది కాబట్టి ఒక డాట్ తీసేయాలి. సో తీసేసాను. ఒక్కొక్క హైడ్రోజన్స్ 5 డాట్స్ కాస్త 4 డాట్స్గా మారిని. తర్వాత ఒక్కొక్క డాట్ని ఒక్కొక్క హైడ్రోజన్తో కన్వర్ట్ చేశాను. సో ఈ విధంగా కౌంటింగ్ స్టార్ట్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 4 వస్తుంది కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. నీకు ఇంకొక మోడల్ చెప్పింది ఏంటంటే ఆక్సిజన్ అనేది సైడ్ ఆటమ్ అయితే ఆక్సిజన్ ఫర్ ఎగ్జాంపుల్ CO2 తీసుకున్నాం. CO2 తీసుకుంటున్నప్పుడు సైడ్ ఆటమ్ సెంట్రల్ ఆటమ్ ఏంటి? కార్బన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? అటామిక్ నెంబర్ -2 కదా. 6 - 2 4. సెకండ్ స్టెప్ వచ్చి అన్ని డాట్ ఇక్కడ అయితే ఎంత ఉందో అన్ని డాట్స్ పెట్టుకోవాలి. సో 4 డాట్స్ పెట్టుకున్నాం. ఒక్కొక్కటి మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఆక్సిజన్ అనేది ఇక్కడ CO2లో ఆక్సిజన్ అనేది సైడ్ ఆటమ్. సో ఆక్సిజన్ అనేది సైడ్ ఆటమ్ అయితే 2 డాట్స్ కలిపి ఒక ఆక్సిజన్కి పెడతాం. సో అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. 1 2. సో 2 అంటే sp హైబ్రిడైజేషన్. సో sp హైబ్రిడైజేషన్ వచ్చింది. సో అంటే CO2 అనేది sp హైబ్రిడైజేషన్. ఓకేనా. CO2 అనేది sp హైబ్రిడైజేషన్. ఇవే 4 మోడల్స్. నువ్వు ఏ మాలిక్యూల్కి ఏదైనా మాలిక్యూల్ ఉంది అంటే ఈ 4 మోడల్స్లో నువ్వు ప్రతిదీ చేసేయగలవు. ఓకేనా. సో ఒకసారి ఈ మోడల్స్ రివిజన్ చూసుకో. ప్రతిదీ ఈ 4 మోడల్స్ ఉంటే సరిపోద్ది.
నువ్వు ఏ మాలిక్యూల్స్ ఇచ్చినా చేసేయగలవు. ఈ మోడల్స్ బేస్ చేసుకొని చేసేస్తావు. ఓకేనా, అర్థమైందా ప్రతిదిని? సో ఇది హైబ్రిడైజేషన్ వచ్చి మ్యాక్సిమం ఈ హైబ్రిడేషన్ నీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, హైబ్రిడేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ హైబ్రిడేషన్ కాన్సెప్ట్ అనేది. అండ్ ఇవి ట్రిక్స్. ఓకేనా, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి నువ్వు 2 డాట్స్ కలిపి నువ్వు బాండ్ పేర్స్ లోన్ పేర్స్ గురించి కూడా అడుగుతాడు. బాండ్ పేర్స్ అంటే నువ్వు డాట్స్ లింక్ చేస్తుంది కనుకో, అండ్ లోన్ పేరు అడిగితే నువ్వు 2 డాట్స్ కలిపి ఒక రౌండ్ అప్ చేస్తున్నావు కదా, ఆ రౌండ్ అప్ చేసేది ఒకటి లోన్ పేరు. నువ్వు ఎన్ని రౌండ్ అప్స్ చేస్తున్నావో, ఎన్ని డాట్స్ రౌండ్ అప్ చేస్తున్నావో అన్ని లోన్ పేర్స్ ఉంటున్నట్టు. ఇవనేవి బాండ్ పేర్స్. అంటే దీంట్లో 4 బాండ్ పేర్స్ ఉంటున్నాయి, 4 బాండ్ పేర్స్ అలాగా. ఓకేనా, అర్థమైందా? సో ఇది హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ వచ్చింది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. వీడియో నచ్చితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, మెయిన్స్ వాళ్ళకి, నీట్ వాళ్ళకి, ఎయిమ్స్ వాళ్ళకి మ్యాక్సిమం షేర్ చేయండి. బికాజ్ నేను చెప్పే టాపిక్స్ చాలా ట్రిక్స్తో కూడా ఉంటాయి. సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.